ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో వర్మ గారి వ్యూహం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు వస్తున్నాయి. అదే. సో ఇది ఒకవేళ అంటే సినిమా ప్రభావం ఉంటుంది అంటారు సమాజం మీద. అదే. రేపు మరి ఎలక్షన్లో ఈ వ్యూహం అనేది ప్రభావం చూపి ఓట్లు శాతం పెరిగే అవకాశం లేదంటారా? అంటే అంజీ గారు, ఇప్పుడు మనం సినిమా ప్రభావం కొంత ఉంటుంది అంటారు కాబట్టి సమాజం కాబట్టి. కానీ కొన్ని సినిమాలు ఎందుకు తీస్తున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రామారావు ముందే అవగాహన ఉంటుంది అంటారా? రామారావు గారు చీఫ్ మినిస్టర్ అవగానే ఆయన వ్యతిరేకంగా ఉన్న కృష్ణ గారు, విజయ నిర్మల గారు మండలాధీశుడని అవని ఇవని పిచ్చి పిచ్చి సినిమాలు తీశారు. ప్రజలు దాన్ని ఏం ఆదరించారా? తర్వాత మన రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారో ఆయనే కడప రాజ్యంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లని ఇంకేవేవో, తర్వాత లక్ష్మీ ఇవన్నీ తీశారు. దీని ఇంపాక్ట్ ప్రజల మీద ఎంతవరకు ఉంది? జరిగిన సంఘటనలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు జరిగినటువంటి ప్రతి సంఘటన ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నారు. వైసీపీ వాళ్ళకు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన అదే అన్నారుగా, కొన్ని తెలుసు కొన్ని తెలియవు, ఏదైతే తెలియని మ్యాటర్ ఉందో వాటిని చూపిస్తున్నారన్నారు. సో రామ్ గోపాల్ వర్మ చెప్పిందంతా నిజం అని చెప్పేసి జనాలు నమ్ముతారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఏమంటున్నాడు? నేను నమ్మిన నిజం అంటున్నాడు. నిజాన్ని నేను చూపిస్తాను అంటలే ఆయన. రెండు ఇప్పుడు చూసినవి విన్నవి అన్ని అర్థమైన పద్ధతిలో నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే అది నీ పర్స్పెక్టివ్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అదే నిజం అవ్వాలని లేదుగా. ఓకే. ఇక్కడ సింపుల్ లాజిక్. అది అర్థం చేసుకోగలుగుతారండి? ఖచ్చితంగా సార్. జనం వీళ్ళందరికంటే తెలివైన వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు మన కళ్ళ ముందు పడిపోయాడో మనమే చూసాం. మీరు అదే గనక అదే స్టాండర్డ్లో ఆయన ఉండి అవే స్టాండర్డ్లో ఉన్నటువంటి సినిమాలు తీస్తూ ఉంటే కొంత క్రెడిబిలిటీ ఉండేది. 4th క్లాస్ సినిమాలు తీసేసి ఎందుకు తీస్తున్నాడో ఆయనకి అర్థం కాక, ఎందుకు చూస్తున్నారో జనం కూడా చూడకుండా కనీసం ఒక రోజు 2 రోజులు ఆడనటువంటి సినిమాలే 80% ఉన్నాయి ఆయన. మీరు రామ్ గోపాల్ వర్మ గారు అంటే కేవలం 3 సినిమాలు గుర్తొస్తాయి అంతే. శివ, రంగీల, ఇంకోటి ఏదో అప్పుడు సత్యానో ఏదో ఒకటి తీశారు. ఆడింది తర్వాత సర్కార్. ఇవి తప్పితే ఇంకేమైనా ఉన్నాయా? ఆయన బాగా అప్పుల పాలు అయిపోయాడు అనేటువంటిది ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏదో ఒక దీని ఆసరా కావాలి. వైసీపీ వాళ్ళకి ఏంటంటే అన్ని రకాల వాటిని మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళు వాడుకోవాలి కాబట్టి జనానికి ఒకటి పదే పదే చెప్తే నమ్ముతారు అనేటువంటిది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక వ్యూహాన్ని అంతకుముందు వాళ్ళు ప్రయోగించారు. అది నమ్మారు జనాలు. కానీ 5 ఏళ్ల పాలనలో మీరు చెప్పిన నిజాలన్నీ వాళ్ళకి అర్థమైంది. ఏది? కోడికత్తి కేసు చంద్రబాబు నాయుడు చేయించారు, తెలుగుదేశం వాళ్ళు చేయించారు. అది చేయించారో లేదో ప్రజలకు అర్థమైపోయింది. పింక్ డైమండ్ అన్నారు, అది ఉందో లేదో అర్థమైపోయింది. బాబాయిని వాళ్ళు చంపారు అన్నారు, ఎవరు చంపారో జనానికి అర్థమైపోయింది. అక్కని చెల్లెల్ని దూరం చేశారు, ఎవరు దూరం చేశారో అర్థమైపోయింది. ఇంకొక చెల్లెలు సునీతను నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావో అర్థమైపోయింది. ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత ఈ కళ్ళ ముందు కల్పించే నిజాలనే జనాలు పట్టించుకోకుండా నువ్వేదో ఒక వ్యూహం అనే సినిమా తీసుకొచ్చి నువ్వు అనుకున్నది జనానికి చూపిస్తే జనం నమ్మేసి ఏదో మారుతారనేటువంటిది అది పిచ్చితనం. అయితే ఏంటంటే అది రామ్ గోపాల్ వర్మ ఎగ్జిస్టెన్స్కి మాత్రం పనికొచ్చింది. ఎందుకంటే అతను నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో ఒకటి కెలుగుతూ ఉంటాడు కాబట్టి అలాగే దీన్ని ఒక ఆసరాగా చేసుకున్నాడు. కొన్నాళ్ళ పాటుగా ఆయనకి ఉపాధి నడిచిందే కానీ దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. చూశారు కదా ఎంతమంది వచ్చారు. విజయవాడ నడిబొడ్డులో వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్నటువంటి ఏరియా, తర్వాత వైఎస్ఆర్సీపీకి 2-3 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏరియా. ఇందిరాగాంధీ స్టేడియం అంటే చిన్న స్టేడియం. దాంట్లో మీకు 90% ఖాళీ కుర్చీలు కనిపించినాయి. అంటే దాన్ని జనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది మీకు అక్కడే అర్థమైంది కదా. అది ఎక్కడ కనిపించదో అని లైట్లు ఆర్పేసి హడావుడిగా దాన్ని మమ అని ముగిచ్చేశారు. అందుకని ఏంటంటే జనాలకి చాలా పనులు ఉన్నాయండి. వాడు ఎలక్షన్ 2-3 రోజులు దీని గురించి ఆలోచిస్తాడు. మిగతాదంతా జరిగే వాటిని అన్నింటినీ చెవునేసుకొని ఒక పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. వాడి అభిప్రాయంలో వాడు ఉంటాడు. వర్మ గారు ఫ్లోలో 2-3 మాటలకి అటు జన సైనికులు కానీ ఇటు లోకేష్ గారికి సంబంధించిన అభిమానులు కానీ హర్ట్ అయ్యారు. ఒకటి గేదెతో పోల్చడం పవన్ కళ్యాణ్. తర్వాత రెండవది లోకేష్ గారి విషయానికి వస్తారు కదా, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అని చెప్పేసి అన్నారు. సో అది ఓకే, బుక్ అనేది పక్కన పెడతాం. బట్ ఇది కంపారిజన్ ఉంది చూసారా, ఇది కొంచెం జన సైనికులు బాగా హర్ట్ అయ్యారు. అంటే అది రామగోపాల్ వర్మ స్థాయి అండి.
అయితే రామ్ గోపాల్ వర్మని నేను క్లోజ్గా ఫాలో అయినాడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగా రామ్ గోపాల్ వర్మ కాదు అతను మాట్లాడుతాను అంటే ఆయన ఎప్పుడు సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఉద్దేశం తను వైసీపీ ఫేస్ తో మాట్లాడుతున్నటువంటి మాట అదే. ఎందుకంటే వైసీపీ వాళ్ళ తరపున ఒక సినిమా తీశాడు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేయడానికి అతను మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే అది వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నటువంటి మాట. దానికి కూడా ఏంటంటే ఇతను దేనికో వీళ్ళిద్దరి కలయిక అనేటువంటిది అతనికి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళాలి, ఇప్పుడు కాకపోతే ఒక 4-5 ఎలక్షన్ల తర్వాత అయినా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యేటువంటి క్వాలిటీస్ ఆయనకు ఉన్నాయని బలంగా నమ్మేటువంటి వాడు రామ్ గోపాల్ వర్మ. వైసీపీ మౌత్ పీస్ లాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏంటంటే ఆ పంచ్ డైలాగులు ఇవన్నీగా చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత కేరింతలు కొడతారు కాబట్టి మాట్లాడిన మాటే. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి, రాజకీయాలు ఎలాగున్నా కూడా ఉన్నటువంటి పొలిటీషియన్లో ప్యూరెస్ట్ హార్ట్, ప్రజలకి ఏదో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చి తన సొంత డబ్బులతోటి పార్టీని నడుపుతూ ₹1 ఇచ్చి జనాన్ని తీసుకురాకుండా లక్షల మంది జనాలు ఆయన పేరు చెప్తే తరలి వస్తున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అదొక పవన్ కళ్యాణ్. అలాంటి ప్యూర్గా ఉన్నటువంటి వ్యక్తిని పొల్యూట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసినా కానీ అతను చాలా క్లియర్గా 1 సంవత్సరంన్నర 2 ఏళ్ల క్రితం ఉన్న పవన్ కళ్యాణ్ వేరు, ఇవాళ ఉన్నటువంటి రాటు తేలిన పవన్ కళ్యాణ్ వేరు. ఇలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన ఆయన స్థాయి ఏం దిగజారదు. ఇంకా ఏదన్నా ఉంటే వీళ్ళ మీద యావగింపు మామూలు కామన్ ఓటర్స్ ఉంటారు, న్యూట్రల్ ఓటర్స్, ఏ పార్టీ కానాళ్ళు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది పాపం అంత మంచి అతను ఏదో చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా మాట్లాడటం ఏంటనేటువంటిది వాళ్ళకి నెగిటివే అవుతుంది, కానీ అదేం పనికొచ్చే వ్యవహారం కాదండి. కాబట్టి ఈ వ్యూహాన్ని సినిమాని రేపు రెండో వచ్చే సినిమాని కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. నాకున్నటువంటి అవగాహన ప్రకారంగా వ్యక్తుల పేర్లు డైరెక్ట్గా పెట్టి పార్టీల పేర్లు డైరెక్ట్గా పెట్టి తీసే సినిమాని చట్టం కూడా ఎలవ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. మీరు ప్యారడీ లాగా పేర్లు మార్చి వేరే పేరు పెట్టి వ్యక్తులను చూపించినా ఎలవ్ చేస్తుంది, కానీ డైరెక్ట్గా వాళ్ళ బయోడేటా మీరు తీస్తున్నట్టుగా తీసి వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ గురించి తీస్తానంటే కోర్టు కూడా ఒప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు. రేపు 28వ తారీఖు ఏదో ఉంది వాయిదా, 29 రిలీజ్, 28 నాడు దాని మీద ఇది ఉంది, ఇది వాదనలో. నాకు తెలిసి 90% వాళ్ళు దీన్ని రిలీజ్ కానివ్వరని అనుకుంటున్నాను నేను. ఓకే, అది జరుగుతాయండి, జరిగే అవకాశం లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అవునండి, రిలీజ్ని ఖచ్చితంగా ఆపే అవకాశం లేకపోవచ్చు. కాదండి, నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటుందా? ఎందుకంటే మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళ గురించి చెప్పడం వేరు, అవే పేర్లు పార్టీ పేర్లు మనుషుల పేర్లు కూడా జరిగాయి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగినప్పుడు కూడా ఏం చేయలేకపోయింది. అంటే అప్పుడు వీళ్ళు ఇంత బలంగా లేరు. ఇప్పుడు ఉన్నది లోకేష్, అక్కడ వీళ్ళని ఊరికే వదిలిపెట్టాడు. ఆ వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా ఆ వ్యక్తి పేరు పెట్టి సినిమా తీసేటువంటి అధికారం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ మీరు డీవియేట్ చేసినట్టు. ఓకే ఓకే, కాబట్టి సింపుల్, అది ఫండమెంటల్. అది కోర్టులు కనుక దాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది నాకున్నటువంటి అవగాహనతో నేను చెప్తున్నాను, 90% వీళ్ళకి వ్యతిరేకంగానే కోర్టులో రేపు రాబోతాను. అవునా? ఓకే, డెఫినెట్.